వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. సో ఈరోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే, మా చిట్టి తల్లి బర్త్డే గాయస్. సో అందరం ఇలా రెడీ అయ్యాము. 6:30కి పార్టీ అంటే మేము 7:30కి వెళ్తున్నాం. సో నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను. సో ఈ డ్రెస్ కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. సో మా మమ్మీ స్టిచ్ చేసింది. టోటల్ అవుట్ఫిట్ మళ్ళీ చూపిస్తాను. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే, ఫస్ట్ బర్త్డే వ్లాగ్. యాక్చువల్ గా తన బర్త్డే వచ్చేసి December 18న జరిగింది. నాకు ఇప్పుడు బలం వచ్చింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. నేను ఇప్పటికైనా ఈ వ్లాగ్ పెట్టకపోతే నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా నన్ను మళ్ళీ వ్లాగ్స్ తీసుకొని, బికాస్ నువ్వు తీస్తావు గానీ పెట్టవని అంటారు మా ఆంటీ వాళ్ళు. ఆల్రెడీ ఒకసారి ఇలాగే వీడియోస్ తీసుకున్నాను ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, బట్ ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు పెడితే బాగోదని చెప్పి. ఈ వ్లాగ్ తీసేటప్పుడు కూడా అదే అన్నారు, నువ్వు అసలు పెడతావో లేదో అని చెప్పి. సో అందుకే ఈ వ్లాగ్ తీసి 1 month అయినా కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఇప్పుడు పెడుతున్నాను. ఏం ఫంక్షన్? చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం మనం? హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. సో గైస్, మీకు మా చిట్టి తల్లి ఎవరో తెలియకపోతే, నా ప్రీవియస్ మేనత్త మేనకోడలు గాజుల పండగ అని ఉంటుంది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే తను మా అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట, కజిన్ బ్రదర్. సో యా, ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్ళాక చూపిస్తాను. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఈరోజు మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తాను, బికాస్ అందరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి. సో గైస్, మేమైతే ఇప్పుడు బర్త్డే పార్టీ దగ్గరకు వచ్చేసాము. మమ్మీ వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసారు. నేను, మా బాబాయ్, మా తమ్ముళ్ళు, చెల్లి కలిసి కార్లో వచ్చాము. దగ్గరే ఉంది, చాలా దూరం ఏం లేదు, వాకబుల్ డిస్టెన్స్. సో గైస్, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తానన్నాను కదా, వీలైనంత చేస్తాను. బికాస్ మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందరినీ ఒక కౌంట్ చేస్తే 100 members కంటే ఎక్కువే ఉంటారు. అండ్ చెప్పాలంటే మా నాన్నమ్మ వాళ్ళ సైడ్, అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరు చుట్టాలంతా ఒకటే. బికాస్ మా మమ్మీని వాళ్ళ మీనత్తకి ఇచ్చారు, సారీ ఐ మీన్ మీనబావకి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు మా ఆంటీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్ వైఫ్స్. రెడ్ శారీలో ఉన్నారు కదా, తను వచ్చేసి నాగలత ఆంటీ. గ్రీన్ అండ్ ఎల్లో శారీలో ఉంది వచ్చేసి మా ప్రియాంక ఆంటీ. వెళ్ళి మేము అక్క అక్క అంటాము, బట్ ఇప్పుడు ఆంటీ అంటే కొత్తగా అనిపిస్తుంది నాకు. సో తను వచ్చేసి మా సౌజన్య ఆంటీ. అండ్ వైలెట్ కలర్ శారీలో ఉన్నారు కదా, తను కూడా మా మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్. ఈ వీడియోలో ఎక్కువ మట్టుకు మాకు ఆంటీసే ఉన్నారు, బికాస్ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ముగ్గురు. ఫస్ట్ మా మమ్మీ, దాని తర్వాత మా మామయ్య, దాని తర్వాత మా పిన్ని. మమ్మీకి వచ్చేసి ఓన్ బ్రదర్ ఒక్కడే, కానీ కజిన్ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. సో అందుకే మా ఆంటీలు ఎక్కువ మంది కనిపిస్తారు. యాక్చువల్ గా మా ఫ్యామిలీ ట్రీ ఏంటంటే, చెప్పాలంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. అంతా చెప్తే సింపుల్ గా సుత్తి లేకుండా క్లారిటీగా చెప్తాను. మా నానమ్మకి వచ్చేసి 5 members బ్రదర్స్, 4 అన్నయ్యలు, తర్వాత మా నానమ్మ, దాని తర్వాత వాళ్ళ తమ్ముడు. సో మా మమ్మీ వచ్చేసి మా నానమ్మ వాళ్ళ 3rd అన్నయ్య కూతురు. ఐ హోప్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది హిస్టరీ. ఎప్పుడైనా మేము గెట్ టుగెదర్ గానీ ఏదైనా పార్టీస్ లో కలిసినప్పుడు గానీ నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. మొత్తం మా ఫ్యామిలీ ట్రీ అంతా చెప్తాను. ఇక్కడైతే కొంచెం కొంచెంగా కనిపించిన వాళ్ళందరిని అయితే పరిచయం చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా వెనకాల ఆరెంజ్ శారీ, తను వచ్చేసి మా అక్కయ్య, మా మమ్మీ వాళ్ళ పెద్దమ్మ కూతురు. ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆ పెద్దమ్మ వాళ్ళ బాబు వాళ్ళ పాపదే. ఇంకా చాలండి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. మీరు వింటే మీకు ఇంకా బోర్ వచ్చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే.
గాయస్. మా పెద్దమ్మ వాళ్ళ ఇప్పుడు మా కోడలు మా కోడలు వాళ్ళ మా మరిది గాయస్. అవున కొడుకు గాయస్, కొడుకు. నానమ్మ తీసుకున్నావా, వాళ్ళని తీసుకుంటున్నావా? వాళ్ళని ఫోటో సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, తనే మా నాన్నమ్మ. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. బట్ ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో గైస్, వి హిట్ 1K సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. సో దానికి మీ అందరికి చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో గైస్, కమింగ్ టు ది వీడియో. ఇక్కడ కనిపిస్తున్నాను కదా, అక్కడ వైట్ షర్ట్ లో తను వచ్చేసి మా మేనమామ, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, అండ్ మా ఆంటీ వాళ్ళ పిల్లలు, అండ్ మా అమ్మమ్మ కూడా ఉన్నారు. సారీ గైస్, నేను ఇక్కడ మెయిన్ పర్సన్స్ ని పరిచయం చేయడం మర్చిపోతున్నాను. అక్కడ కనిపిస్తున్నారు కదా మా అన్నయ్య, వదిన అండ్ మా చిట్టి తల్లి, మా పిన్ని, బాబాయ్, నానమ్మ అండ్ మా తమ్ముళ్ళు కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి మా డాడీ వాళ్ళ సొంత తమ్ముడు. ఈ ఫంక్షన్ కి మా పప్పాకి అండ్ మా శశికి అసలు కుదరలేదు, అందుకే వాళ్ళు రాలేదు. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి పిల్లకే ఫస్ట్ టైం, సెకండ్ టైం. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ కి వచ్చేసి చికెన్ బిర్యానీ, రుమాల్ రోటీ అండ్ చికెన్ కర్రీ. మళ్ళీ చెప్తున్నాను గైస్, ఈ వీడియో ఇప్పటిది కాదు, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయక ముందటిది. నేను జాన్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను, ఇది December 18th. సో మళ్ళీ కింద కమెంట్స్ పెట్టద్దు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా అని చెప్పి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేస్తున్నాం. మేము వెళ్ళిందే 7:30కి. డిన్నర్ వచ్చేసి 8-9 ఆ టైంకి చేసాం అనుకుంటా. అందరు వచ్చాక అంత ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తింటున్నాము. ఇందాక వచ్చింది కదా, తను వచ్చేసి మా ఆంటీ, ఒకళ్ళ శారీలో ఉండే కదా, తను వచ్చేసి మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్. అన్నయ్య అంటే కజిన్ బ్రదరే. ఈస్ దేర్ సిసిసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను వచ్చేసి మా మేనత్త అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు. గ్రీన్ శారీలో మా ఇంకో ఆంటీ, అండ్ అక్కడ ఆరెంజ్ షర్ట్ లో ఉంది, తను వచ్చేసి మా స్వాతక్క, మా వదిన వాళ్ళ కజిన్ సిస్టర్. యాక్చువల్లీ ఇద్దరిలో ఈమె చెల్లె గైస్, ఈమె అక్క. కానీ ఈమె చెల్లెలాగా కనిపిస్తుంది, ఈమె అక్కలాగా కనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ గైస్. అమ్మయ్య, ఇంకా స్టార్ట్ చేశారు. ఇంతసేపు సైలెంట్ గా ఉన్నారు ఏంటి అనుకున్నాను. హడావిడి అంతా ఏంటి అనుకుంటున్నారా, వాళ్ళందరు ఫొటోస్ దిగడానికి ఇంకా అందరు సెట్ చేసుకుంటున్నారు, ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పి. ఎవ్రీ ఫంక్షన్స్ లలో ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటది, ఖచ్చితంగా ఫంక్షన్ లో ఫొటోస్ దిగంది వెళ్ళరు. అది కూడా ఫంక్షన్ చేసే వాళ్ళతో దిగుతారా, కాదు, వీళ్ళకి సపరేట్ గ్యాంగ్ ఉంటది. అందరు అక్క చెల్లెళ్ళు, వదిన మర్దళ్ళు అందరు కలిసి దిగి ఒక ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని అందరు దాంట్లో సెండ్ చేసుకుంటారు. మళ్ళీ ఒక్క ఫోటోతో కూడా ఆగదు, అలా చాలా ఫొటోస్ తీసుకొని దానికి కూడా సాటిస్ఫై అవ్వరు. బట్ అదంతా తీసి దానికంతా బలయ్యేది మాత్రం మా బాబాయ్ ప్రతి ఫంక్షన్ లో. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి
guys. సో ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్లో నేను కూడా జాయిన్ అయ్యాను. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్లూ కలర్ షర్ట్ లో, తను వచ్చేసి మా మామయ్య. ఇందాక మా మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ వైఫ్ అని చెప్పాను కదా, ఆ రెడ్ శారీలో ఉంది. సో ఆ మావయ్యని తిను. అండ్ గ్రీన్ శారీలో వచ్చేసి మా పెద్దమ్మ. ఇందాక మా అక్కయ్యని అండ్ అన్నయ్యని చూపించాను కదా, వాళ్ళ మమ్మీయే మా పెద్దమ్మ. చూసారా, తన్ని అబ్జర్వ్ చేస్తే తను డాన్స్ చేస్తుంది, అస్సలు ఆగట్లేదు స్టేజ్ మీద కూడా. సో ఇప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. పాపం మా ఫోటోగ్రాఫ్ బ్రదర్ చాలా కష్టపడుతున్నాడు తన్ని ఫోటో తీద్దామని చెప్పి. ఇంకా తన బర్త్డేనే కాబట్టి సింగిల్ పిక్చర్స్ తీద్దాం అనుకున్నారు, బట్ మ్యూజిక్ పెట్టగానే అస్సలు ఆగట్లేదు.
ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తను వచ్చి మా మామయ్య చాలా బాగా డాన్స్ చేస్తారు. కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం వీడియోసే పెడుతున్నాను. అండ్ యు నో గైస్, హీఈస్ మన్మధుడు ఇన్ అవర్ ఫ్యామిలీ. మా మామయ్యని చూస్తే సేమ్ బాలకృష్ణని ఇంకా నాగార్జునని కలిపితే మా మామయ్య అనిపిస్తుంది నాకు. మా మామయ్యకి చాలా ఏజే ఉంటుంది కానీ ఏ స్టిల్ యంగ్. తన ఏజ్ ఎంత అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అవునో కాదో నేను చెప్తాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. యాక్చువల్గా హియర్ ఐఎమ్ మిస్సింగ్ మై పప్పా. తను ఆ రోజు పనుండి రాలేదు, కానీ వచ్చుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుండే ఫంక్షన్ మొత్తం. అంటే నాకంటే ఎక్కువ డాన్స్ చేస్తాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుండే.